ఓకే మా స్క్రీన్ కనిపిస్తుంది కదా? స్క్రీన్ కనిపిస్తుంది కదా జయప్రకాష్? ఓకే ఓకే అమ్మా. సో ఇక్కడ మనం ఆ టెంపరేచర్ ని అబ్జర్వ్ చేయాలన్నమాట. వెల్డర్స్ తాలూకా మైండ్ ఎలా ఉంటుందంటే, నాకు ఈ వెల్డింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో వెల్డింగ్ చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇంకో వెల్డింగ్ చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి బేసిక్ కాకుండా పైపుని బట్టి వాళ్ళకి శాలరీస్ అనేవి ఇస్తారు. అంటే ఈ పైప్ 2 ఇంచ్ పైప్ మారితే ఒక 200 అని, 4 ఇంచ్ పైప్ కొడితే 400 అని, 6 ఇంచ్ పైప్ కొడితే 600 అని వాళ్ళకి పైప్స్ మీద రేట్లు ఉంటాయి. సో అలాగే వాళ్ళు రోజుకి ఎన్ని పైప్స్ చేస్తే అన్ని డబ్బులు వస్తాయని వాళ్ళ తాలూకా ఒక దేని మీద పైప్ అయిపోయిన వెంటనే మిమ్మల్ని పిలిచేస్తారు. మీరు వచ్చేసరికి పైప్ వేడిగా ఉంటది. సో మీరు మిమ్మల్ని చేసేయండి, హీట్ ఏం పర్వాలేదు అది ఇదని అంటారు. ఎప్పుడు కూడా మనం ఆ హీట్ ని మెయింటైన్ చేసుకొని మనం ఎల్పిటి చేయకూడదు. ఎందుకంటే ఎల్పిటి చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ జరిగితే స్క్రీన్ మీద ఓకే. సో మనకి ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకి సో వెల్డర్ చెప్తాడనమాట, ఏం పర్వాలేదు బ్రదర్ అది చేసేయండి, అది ఆ హీట్ కి ఏం అవ్వదు అది అని చెప్తారు. ఎవరేం చెప్పినా సరే మీరు వినద్దు. మినిమం నార్మల్ టెంపరేచర్ రావాలి. నార్మల్ టెంపరేచర్ వచ్చేంత వరకు. సార్ మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే, సపోజ్ ఇదే పైప్ అనుకోండి, ఈ పైప్ ని మనం ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు మనం దీని హీట్ ఎంత ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అలాగే చేసి హీట్ ని డైరెక్ట్ గా చేతులతో ఇలా పట్టేయకూడదు. పైప్ ని మన చేయి కాలుతుంది. సో జనరల్ గా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ఫింగర్ తోటి జస్ట్ ఇలా టచ్ చేయాలి. టచ్ చేస్తే హీట్ ఉందో లేదో తెలుస్తుంది. తర్వాత జస్ట్ ఇలా టచ్ చేయాలి. హీట్ ఉందో లేదు ఎంత ఉందని తెలిసి తర్వాత పర్వాలేదు, హీట్ పర్వాలేదు, మనం ఇన్స్పెక్షన్ చేయొచ్చు. ఆ తర్వాత నువ్వు తనుక ఎల్పిటి గ్లౌజెస్ వేసుకుంటావు, సేఫ్టీ ఎల్పిటి గ్లౌజెస్ వేసుకొని క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత సేమ్ ప్రీ క్లీనింగ్ చేసుకుంటా, పెనట్రెంట్ అప్లై చేస్తావు, తర్వాత డోల్ టైం ఇస్తే ఇదంతా సేమ్ యాస్టేజ్ గా మన బేసిక్ స్టెప్స్ అనేవి మనం ఫాలో అవుతాం. ఓకే, ఫైనల్ గా మనం ఏంటంటే డెవలపర్ అప్లై చేస్తున్నాము. డెవలపర్ అప్లై చేసేటప్పుడు మనకి ఏ డిఫెక్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకేనమ్మా, నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఈ మెథడ్ మనం అప్లికేబుల్, ఈ మెథడ్ మనం అప్లై చేస్తుండేటప్పుడు మనకి దీని తాలూకా ప్రిన్సిపల్ ఏంటి అని అంటే క్యాపిలరీ యాక్షన్. క్యాపిలరీ యాక్షన్ ఎల్పిటి ప్రిన్సిపల్ ఏంటి అని మీకు ఎవరైనా అడిగారు అనుకోండి, ఇంటర్వ్యూస్ లో కానీ లేదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ మీకు అడిగారు అనుకోండి, మీరు ఏం చెప్తారు అంటే క్యాపిలరీ యాక్షన్, CAPILLARY, క్యాపిలరీ యాక్షన్. క్యాపిలరీ యాక్షన్ అంటే తెలుగులో దీని మీనింగ్ ఏంటంటే చొచ్చుకుపోయే స్వభావం ఉన్నదాన్ని క్యాపిలరీ యాక్షన్ అని అంటారు. ఏంటి చొచ్చుకుపోయే స్వభావం అంటే, ఇది పైప్ అనుకోండి, ఇది మెటీరియల్ అనుకోండి, నేను పెనట్రెంట్ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఈ పెనట్రెంట్ అనేది మెటీరియల్ లోకి ఎక్కడెక్కడైతే డిఫెక్ట్స్ ఉందో లోపలికి వెళ్ళిపోతూ ఉంటది కదా, తోసుకుంటూ దాన్ని చొచ్చుకుపోయే స్వభావం ఉన్నదని అంటారు. అదే మనం దీని డెఫినిషన్ ఎవరైనా అడిగారు అనుకోని, ఏంటి క్యాపిలరీ యాక్షన్ అంటే డెఫినిషన్ ఏంటి అని అంటే, ద ఎబిలిటీ ఆఫ్ ఎ లిక్విడ్, ఒక లిక్విడ్ యొక్క ఎబిలిటీ, తాకత్, బలం ఏంటి, రన్ and through the narrow holes against the gravitational force. The ability of a liquid to run and through the narrow holes against the gravitational force. భూమి ఆకర్షణ శక్తికి ఆపోజిట్ లో, ఇప్పుడు యాపిల్ చెట్టుకున్నది అనుకున్న అది కిందే పడుతుంది. ఎందుకంటే భూమి యొక్క ఆకర్షణ శక్తికి అది కిందకి రావాల్సిందే, ఎంత పెద్ద బరువు అయినా సరే, ఎంత చిన్న వస్తువు అయినా సరే. కానీ ఇక్కడ కెమికల్ ఏమవుతుంది, ఆపోజిట్ లో ట్రావెల్ అవుతుంది. ఆపోజిట్ లో అంటే ఇక్కడ మీకు ఇక్కడ సపోజ్ చూడండి, ఇది పెద్ద పైప్ ఇది. ఓకే, ఈ పైప్ ఉన్నదంటే ఈ పైప్ లో అంతా వెల్డింగ్ ఉంటుంది, అవునా? పైప్ చుట్టూ వెల్డింగ్ ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తున్నావు కిందన, అంటే నీ కాళ్ళ దగ్గర వెల్డింగ్ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు నువ్వు కెమికల్ అప్లై చేసేటప్పుడు కెమికల్ అక్కడే ఉంటది. కానీ ఇక్కడ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెల్డింగ్ ఉంది, ఇక్కడ వెల్డింగ్ కి నువ్వు కెమికల్ అప్లై చేస్తే అది కళ్ళల్లోనే పడుతుంది అది, అవునా? కానీ ఆ కెమికల్ అలా పడదు. ఆ కెమికల్ నువ్వు ప్రెస్ చేసావు అనుకో, అది ఆ కెమికల్ కి ఈ భూమి ఆకర్షణ శక్తికి ఆపోజిట్ లో కెమికల్ అనేది లోపలికి ట్రావెల్ అవుతూ ఉంటది. ఎంత వరకు అయితే ఓపెన్ ఉంటుందో, ఆ ఓపెన్ టు ద క్రాక్స్ ఏమైనా ఉంటే, ఓపెన్ టు ద డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే ఫ్రమ్ ద సర్ఫేస్, సో అంతవరకు రీచ్ అయ్యి అలా ఉండిపోతుంది. ఓకే, మిగతా ఉండేటువంటి అన్వాంటెడ్ పెనట్రెంట్ అంతా జారిపోతూ ఉంటది, ఎక్కువైపోయింది అనుకుంటే జారిపోతూ ఉంటది. ఓకే, క్లియర్ అమ్మా? నెక్స్ట్, సో ఇది దీనికి మెయిన్ మనకి ఏంటంటే ఎవరైనా అడిగితే క్యాపిలరీ యాక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, క్యాపిలరీ యాక్షన్ అనేది. ఓకే, తర్వాత
మనం ఉపయోగించేటువంటి పెనట్రేటింగ్ టెస్టింగ్ కెన్ ఓన్లీ ఫైండ్ సర్ఫేస్ డిఫెక్ట్స్ మాత్రమే మనకి ఐడెంటిఫికేషన్ అవుతుంది. ప్లస్ ఆఫ్ ద స్పెసిమెన్, మనకి సర్ఫేస్ మీద ఉండే డిఫెక్ట్స్ తో పాటు ఓపెన్ టు ద సర్ఫేస్ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఒక వెల్డింగ్. ఓకే, ఇది ఒక వెల్డింగ్ మనం తీసుకునేటప్పుడు ఈ వెల్డింగ్ కి ఇక్కడ మనకి ఏవైతే డిఫెక్ట్స్ ఉంటాయో ఆ డిఫెక్ట్స్ మాత్రమే తెలుస్తుంది. అలా కాకుండా ఇది కొంచెం ఇలా ఓపెన్ అయ్యి ఉందనుకోండి వెల్డ్. ఓకే, వెల్డ్ కొంచెం ఇలా ఓపెన్ అయ్యి ఉందనుకోండి, నువ్వు అప్లై చేసేటువంటి కెమికల్ అనేది ఈ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎంతవరకు అయితే వెళ్ళింది, ఇంతవరకు వెళ్ళింది, అంతవరకు నువ్వు డిఫెక్ట్ ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, అంతవరకు నువ్వు డిఫెక్ట్ ని ఐడెంటిఫై చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, ఎంతవరకు అయితే సర్ఫేస్ నుంచి ఓపెన్ అయ్యి ఉందో అది నేను మీకు నెక్స్ట్ ఇమేజ్ లో క్లియర్ గా చూపిస్తాను. ఓకే, తర్వాత పెనట్రెంట్ టెస్ట్ కెన్ ఓన్లీ సర్ఫేస్ డిఫెక్ట్స్ అండ్ ఓపెన్ టు ద సర్ఫేస్ డిఫెక్ట్స్ ఆఫ్ ద స్పెసిమెన్. ఏంటి సర్ఫేస్ మీద ఉన్న డిఫెక్ట్స్ అంటున్నారు, ఓపెన్ టు ద సర్ఫేస్ డిఫెక్ట్స్ అంటున్నారు, ఫైండ్ అవుట్ చేస్తుంది అంటున్నారు. కానీ ఏ డిఫెక్ట్, ఏ టైప్ ఆఫ్ డిఫెక్ట్స్, వాటి పేర్లు ఏంటి, అవి ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డిఫెక్ట్ నేము సర్ఫేస్ క్రాక్స్. వీటిని చూడండి, డిఫెక్ట్ క్రాక్, డిఫెక్ట్ పేరేంటి క్రాక్, కానీ ఈ క్రాక్ ఎక్కడుంది, సర్ఫేస్ మీద ఉంది, అందుకే దీన్ని సర్ఫేస్ క్రాక్ అంటారు. సపోజ్ ఇదే క్రాక్ రూట్ లో ఉంటే రూట్ క్రాక్ అంటారు. బాగా వినండి అమ్మా, నేమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. డిఫెక్ట్ ఒకటే, ఆ డిఫెక్ట్ లొకేషన్ తో మనం చెప్పాలి. రిపోర్ట్ లో రాసేటప్పుడు కూడా ఇది ఈ డిఫెక్ట్ క్రాక్ వెల్డ్ మధ్యలో ఉందనుకోండి, ఇంటర్మిటెంట్ క్రాక్. మన ఇంటర్మీడియట్ అంటాం కదా మధ్య వయసు ఉండే వాళ్ళని, ఇంటర్మిటెంట్ క్రాక్. ఇదే క్రాక్ వెల్డ్ కి మనకి ఈ బెవల్ ఏరియాలో ఉందనుకోండి, ఈ బెవల్ ఏరియాలో దీన్ని సైడ్ వాల్ అంటారు కదా, ఈ వాల్, దీని బెవల్ ని సైడ్ వాల్ అంటారు కదా, ఈ సైడ్ వాల్ లో ఉండే క్రాక్ ని సైడ్ వాల్ క్రాక్ అంటారు. క్లియర్? అదే తర్వాత ఈ వెల్డ్ ఉంది, ఈ వెల్డ్ ఇది స్టార్టింగ్ ఇది ఎండింగ్, ఇక్కడతో వెల్డ్ అయిపోయింది మనకి. కానీ మనకి ఈ ఏరియాలో వస్తాయి డిఫెక్ట్స్, క్రాక్స్. ఆ ఏరియాని టోయ్ క్రాక్స్ అంటాం, అది టోయ్ ఏరియా. వాటిని మనం టోయ్ క్రాక్స్ అని చెప్పేసి అంటాము. ఓకే, సో ఈ టోయ్ క్రాక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పొరాసిటీ. పొరాసిటీకి షార్ట్ కట్ నేము పోర్. ఓకే, మనకి రిపోర్ట్ బుక్స్ లో కాలమ్స్ చాలా చిన్న ఉంటాయి. ల్యాక్ ఆఫ్ సైడ్ వాల్ ఫ్యూజన్, ఇంత పెద్ద డిఫెక్ట్ రాయటానికి మనకు ప్లేస్ సరిపోదు, అందుకే దాన్ని సింపుల్ గా ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ కి ఎల్ఓఎఫ్ అని అంటారు. ఎల్ఓఎఫ్ ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్, ఎల్ఓపి ల్యాక్ ఆఫ్ పెనట్రేషన్. అయితే సార్ నేను ఎల్ఓఎఫ్ రాశాను, వాళ్ళకి ఎలా తెలుస్తారు సార్ పూర్తి పేర్లు అని అంటే, మీరు ఏదైతే రిపోర్ట్ బుక్ మెయింటైన్ చేస్తున్నారో ఆ రిపోర్ట్ బుక్ కింద రాసి ఉంటుంది డిస్క్రిప్షన్ లో. రిపోర్ట్ బుక్ లో డిస్క్రిప్షన్ ఉంటుంది, ఎల్ఓఎఫ్ అంటే ల్యాక్ ఆఫ్ పెనట్రేషన్ అని, ఎల్ఓపి అంటే ల్యాక్ ఆఫ్ పెనట్రేషన్ అని, ఎల్ఓఎఫ్ అంటే ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ అని, పి అంటే పొరాసిటీ అని అందులో రాసి ఉంటుంది. ఎవరైనా తెలియని పర్సన్, న్యూ పర్సన్ చూసాడు అనుకో, ఏంటి పి రాసాడు డిఫెక్ట్ దగ్గర, పి అంటే ఏంటని తెలియక అనుకుంటే అదే రిపోర్ట్ బుక్ లో డిస్క్రిప్షన్ లో నోట్ అని చెప్పేసి ఉంటుంది, అందులో ఓ పి అంటే పొరాసిటీ రా అని అనుకుంటాడు. ఓకే, అయితే ఈ పొరాసిటీ ఎలా వస్తుంది అని అంటే, పొరాసిటీ అనేది గ్యాస్ ఎంట్రాప్టెడ్ హోల్ అన్నమాట. అంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు, వెల్డింగ్ లో వర్క్ చేస్తున్నప్పుడు గ్యాస్ అనేది ప్రాపర్ గా ఎంటర్ అవుతున్న టైంలో ఎయిర్ ఎంట్రాప్టెడ్ గ్యాస్. ఎయిర్ మనం వెల్డింగ్ చేస్తుండేటప్పుడు చూడండి, షెల్టర్లు వేసుకుని వెల్డింగ్ చేస్తారు, ఎందుకంటే బయట నుంచి వచ్చే గాలి అనేది ఎంటర్ అవ్వకుండా ఉండటానికి. అలా షెల్టర్ మనం వేయకుండా వెల్డింగ్ చేస్తే ఆ ఎయిర్ అనేది, బయట ఉండేటువంటి ఎయిర్ అనేది ఇందులో ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిపోవడం వల్ల ఆ ఏరియా అనేది మనకి బబల్స్ లాగా వస్తుంది, తర్వాత కొంచెం గ్యాప్ లాగా వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకొక రీజన్, మనం వెల్డింగ్ చేసేటప్పుడు వెల్డింగ్ రాడ్స్ అనేవి వి షుడ్ మెయింటైన్ ద ప్రాపర్ టెంపరేచర్. ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, మనం విత్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. మనకి ఎలక్ట్రోడ్స్ ఇక్కడ రెండు రకాలు, ఒకటి ఆల్రెడీ ఏంటంటే డైరెక్ట్ గా మనకి బాక్సెస్ లో వచ్చే ఎలక్ట్రోడ్స్ కాకుండా వాక్యూమ్ బాక్స్ అని ఉంటది. ఆ వాక్యూమ్ బాక్స్ లో కొన్ని ఎలక్ట్రోడ్స్ వస్తాయి, దానికి ఆటోమేటిక్ గా అందులో వాక్యూమ్ బాక్స్ లో మనం సపరేట్ గా హీట్ చేయక్కర్లే. ఇప్పుడు మామూలుగా తీసుకున్న ఎలక్ట్రోడ్స్ ఏం చేస్తాము అని అంటే, మనం ఓవెన్ లో పెట్టుకుంటాం. ఒక వెల్డర్ దగ్గర ఓవెన్ ఉంటుంది, ఓవెన్ లో పెట్టుకుంటాం. కానీ వాక్యూమ్ ఓవెన్ లో ఉన్న తర్వాత, ఇప్పుడు సపోజ్ నాకు 10 ఎలక్ట్రోడ్స్ అవసరం అమ్మా, నేను సైట్కి 10 ఎలక్ట్రోడ్స్ తీసుకెళ్ళాను, కానీ నాకు 4 అవసరం పడ్డాయి.
ఇంకా 6 మిగిలిపోయాయి కదా. 6 మిగిలిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకొచ్చి స్టోర్‌లోంచి పెడితే స్టోర్‌లో పెట్టకూడదు. అది బాక్స్ నుంచి ఒకసారి తీసేసిన తర్వాత ఆ ఎలక్ట్రోడ్స్‌ని మదర్ ఓవెన్‌లో పెడతాం. మదర్ ఓవెన్‌లో పెట్టుకొని, అంటే ఓవెన్‌కి పెద్ద ఓవెన్ ఉంటదన్నమాట. మదర్ ఓవెన్ అంటారు. దాంట్లో టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం. ఓకే. కానీ ఇక్కడ వాక్యూమ్ బాక్స్‌లో ఉంది. వాక్యూమ్ బాక్స్‌లో ఉన్న వాటికి మనం డైరెక్ట్‌గా ఏంటంటే టెంపరేచర్ అనేది మనం మెయింటైన్ చేయక్కర్లే. డైరెక్ట్‌గా మనం ఎలక్ట్రోడ్స్‌ని వాడేయవచ్చు. ఓకే. వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్ట్రోడ్స్‌ని మనము మదర్ ఓవెన్‌లో పెట్టుకుంటాం. కానీ నార్మల్ ఎలక్ట్రోడ్స్, ఈ పెట్టినటువంటి వాక్యూమ్ బాక్స్‌లో ఉన్న ఎలక్ట్రోడ్స్ కలపకూడదు. దాన్ని ఒక ట్రేలో పెట్టాలి. దీన్ని ఒక ట్రేలో పెట్టాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఒకవేళ సేమ్ సైజ్ అనుకోండి, కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఓకేనా? ఇది చాలా అవసరము. ఎలక్ట్రోడ్‌కి టెంపరేచర్ మెయింటైన్ చేయడం చాలా అవసరము. సార్ టెంపరేచర్ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది అనంటే, మనకి ఈ ఎలక్ట్రోడ్ ఏదైతే మెటీరియల్ ఉంటదో, ఈ బేస్ మెటీరియల్‌తో వెల్డింగ్ చేస్తున్నప్పుడు కలవదు. ఫ్యూజ్ అవ్వదు. అంటే అందుకే అంటారు ఎలక్ట్రోడ్ మెటీరియల్ డస్ నాట్ ఫ్యూజ్ టు ద బేస్ మెటీరియల్. బేస్ మెటీరియల్‌తో కలిస్తేనే కదా ఈ వెల్డ్‌కి స్ట్రెంత్ వస్తది. స్ట్రెంత్ వస్తే లైఫ్ వస్తది. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉండేటువంటి ఇంకొక పాయింట్ ఏంటనంటే, ఎలక్ట్రోడ్స్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయకుండా కొంతమంది వెల్డర్స్ ఏం చేస్తారు తెలుసా? కొంతమంది వెల్డర్స్ వాళ్ళ పని చేయకుండా వాళ్ళ దగ్గర ఉన్న అసిస్టెంట్ వెల్డర్స్‌కే వర్క్ ఇచ్చేసి, ఇది చిన్న జాయింటేరా నువ్వు కొట్టిరా అని చెప్పేసి వాళ్ళకి ఇస్తుంటారు వర్క్. ఆ అసిస్టెంట్ వెల్డర్స్ ఏం చేస్తారు, వాళ్ళకి ఏం తెలుసు పాపం. ఓవెన్‌లో బాక్స్ స్టోర్ నుంచి ఎలక్ట్రోడ్స్ అయిపోతే తెచ్చుకుంటారు. తెచ్చుకుని అవి కిందే పడేస్తారు. అవి ఓవెన్‌లో పెట్టరు. అలా ఓవెన్‌లో పెట్టకుంటే అవే ఎలక్ట్రోడ్స్‌ని వాడేస్తూ ఉంటారు. దానికో టెంపరేచర్, వోల్టేజ్ ఉండదు, ఏమీ ఉండదు. ఆ ఎలక్ట్రోడ్స్‌ని అలా వాడకూడదు. సపోజ్ నేను ఒక వెల్డింగ్ ఇన్స్‌పెక్టర్‌ని, నేను అలా చూసాననుకోండి, నేను యాక్సెప్ట్ చేయను. కంపల్సరీగా ఎలక్ట్రోడ్స్‌కి మనము టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఓకే. క్లియర్? సో, అలా చేయకపోవడం వల్ల వచ్చేటువంటి డిఫెక్ట్స్‌ని మనం పోరోసిటీ అంటాం. తర్వాత లామినేషన్. లామినేషన్ డిఫెక్ట్స్. లామినేషన్ అంటే మనకు తెలుసు. ఆటోమేటిక్‌గా స్పెసిమెన్ టాప్ షేడ్ అన్నమాట. లామినేషన్. ఈ లామినేషన్ సైడ్ మనకేమైనా డిఫెక్ట్స్ అంటే క్రాక్‌లు గాని, ఓకే, ఏవైనా తర్వాత ఏవైనా స్మాల్ డిఫెక్ట్స్ ఏవైనా ఉన్నా గాని మనకు ఆటోమేటిక్‌గా తెలుస్తుంటాయి. అంటే టోయ్ క్రాక్ గాని, సర్ఫేస్ క్రాక్ గాని, ఓకే, పిన్ హోల్ గాని, పోరోసిటీ గాని, ఏ డిఫెక్ట్స్ ఉన్నా సరే మనకి లామినేషన్ డిఫెక్ట్స్ ఆన్ సర్ఫేస్ మీద మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ల్యాక్ ఆఫ్ బాండ్ ఆఫ్ ఎడ్జెస్. ల్యాక్ ఆఫ్ బాండ్ ఆఫ్ ఎడ్జెస్ అని అంటే ఏంటనంటే, మనకు మెటీరియల్ కార్నర్స్ ఉంటాయి కదా, అవి బాండ్స్ ఆఫ్ ఎడ్జెస్ అన్నమాట. ఎడ్జెస్ మనం పడేయటం వల్ల, లేదంటే ఇది ఒక మెటీరియల్ ఇలా కీచి లాగటం వల్ల, దీని మీద లైన్స్ పట్టడం వల్ల, ఏదైనా కానియండి, ట్రాన్స్‌పోర్టేషన్‌లో గాని, ఇలాగ మెటీరియల్ ఇసరటం వల్ల కానీ, కొంత లోడ్ వల్ల కొన్ని మెటీరియల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. వాట్ ఇట్ మే బి రీజన్ ఏదైనా కానియండి, మెటీరియల్ మీద ఎటువంటి డ్యామేజెస్ ఉన్నా సరే మనకి ఎల్‌పిటీలో మనకి తెలుస్తాయన్నమాట. సో కాల్డ్ లామినేషన్ డిఫెక్ట్స్ ఆల్సో. తర్వాత జాయింట్ మెటీరియల్స్ అంటున్నాడు. ఇక్కడ జాయింట్ మెటీరియల్స్ అంటే ఏంటి? వెల్డింగ్. ఇక్కడ ఆల్రెడీ వెల్డ్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే. తర్వాత లీక్స్ ఇన్ ట్యూబింగ్. ద ఇంపార్టెంట్ పాయింట్ ఇదేనన్నమాట ఎల్‌పిటీలో. ఎల్‌పిటీలో ఇంపార్టెంట్ పాయింట్స్ లీక్స్ ఇన్ ట్యూబింగ్. మనకి బాయిలర్ ఎరెక్షన్‌లో కానీ కొన్ని పైప్స్, ట్యూబ్స్ ఉంటాయి. ఓకే. ఆ ట్యూబ్స్‌లో ఏంటంటే అందరూ కూడాను ప్లాంట్ మొత్తం రిపేర్ అయిపోయింది. అంతా అంటే కొత్త ప్లాంట్ అంతా కన్‌స్ట్రక్షన్ అయిపోయింది. ఇన్స్‌పెక్షన్ పార్ట్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వెంటనే వర్క్ స్టార్ట్ చేయరు. వాళ్ళు వెంటనే స్టార్ట్ చేయరు. ట్రైల్ వేస్తారు. ఆ ట్రైలు 1, 2 సార్లు వేస్తారు ట్రైలు. ఆ ట్రైల్ ఎలా వేస్తారంటే, సపోజ్ ఇప్పుడు దానికి కెపాసిటీ ఎగ్జాంపుల్ 1% కెపాసిటీ అనుకుందాం. దాన్ని వాళ్ళు 3 రెట్లు, 4 రెట్లు కెపాసిటీ ఎక్కువ పెట్టి హైడ్రో టెస్టింగ్ చేస్తారు. అంటే కింద నుంచి ఇదొక ఫ్లోర్, ఇదొక ఫ్లోర్, ఇదొక ఫ్లోర్, ఇదొక ఫ్లోర్. బాయిలర్ ఇలా ఉంటది. ఇప్పుడు కింద నుంచి కింద నుంచి పైపులుంటాయి. పై వరకు వెళ్తాయి, డ్రమ్ వరకు. ఓకే. స్టాచ్యురేట్ పైప్స్ వరకు వెళ్తూ ఉంటాయి. సో కింద నుంచి మనకి పైకి వాటర్ వెళ్ళాలంటే కింద నుంచి ప్రెషర్ ఉండాలి కదా. ఓకే. ఈ ప్రెషర్‌తో ఏంటంటే ఈ పైపులు అన్ని ద్వారా కూడా వాటర్‌ని పైకి పంపిస్తారు. వాటర్‌ని పైకి పంపించేటప్పుడు ఎక్కడైతే ట్యూబ్స్ లీకింగ్స్ ఉంటాయో, ఆ, ఎక్కడైతే ట్యూబ్స్ లీకింగ్ ఉంటే అక్కడ ఒక వాటర్ ఏమవుద్ది, బయటికి చిమ్ముతూ ఉంటది. అవునా? ఈ హైడ్రో టెస్టింగ్ అవుతున్నప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హైడ్రో టెస్టింగ్ అవుతున్నప్పుడు మాత్రము ఎవరు కూడా హైడ్రో టెస్టింగ్ టెక్నీషియన్స్ మాత్రము ప్లస్ ఇన్స్‌పెక్టర్ లెవెల్ అండ్ బాయిలర్ ఇన్స్‌పెక్టర్ లెవెల్, క్వాలిటీ ఇన్స్‌పెక్టర్ లెవెల్ పీపుల్స్ మాత్రమే యాస్ పర్ వాళ్ళు రికమెండ్. హైడ్రో టెస్టింగ్ పీపుల్ రికమెండ్ చేస్తే క్వాలిటీ పీపుల్స్ అనేవి లోపల ఉండాలి. మిగతా వాళ్ళు ఎవరు లోపల ఉండటానికి వీలు లేదు.
ఆ ఏరియా రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఎందుకనంటే హైడ్రో టెస్టింగ్ అనేది ప్రాసెస్ చిన్నదే, ఈజీనే. కానీ అది ఒకసారి పైప్ కి మధ్య, అంటే ఏదైతే హైడ్రో టెస్టింగ్ వాటర్ ఫ్లో చేస్తాం కదా, ఆ క్లింపింగ్స్ కానీ వదిలేసాయి అనుకోండి, వాటర్ ఫ్లో అయిపోతుంటది. తర్వాత పైపులో ఏదైనా లీక్ అయిపోయింది అనుకోండి, ఎక్కువ వాటర్, ఆ వాటర్ మనిషికి తగిలిందంటే మనిషి ఇమీడియట్ గా పీస్ అయిపోతాడు అనమాట, కట్ అయిపోతాడు. అంత హెవీ ప్రెజర్ తో వస్తుంది వాటర్. ఓకే, అందుకే హైడ్రో టెస్టింగ్ అవుతున్నప్పుడు ఎవరు కూడా దాని గురించి అవగాహన లేని వాళ్ళు హైడ్రో టెస్టింగ్ లోపల ఉండకూడదు. దాని రిలేటెడ్ బాయిలర్ ఇన్స్పెక్టర్ కానీ, హైడ్రో టెస్టింగ్ సంబంధించిన టీమ్ కానీ, క్వాలిటీ ఇన్స్పెక్షన్ సంబంధించిన ఇన్స్పెక్టర్స్ ఉంటారు. అయితే బాయిలర్ ఇన్స్పెక్టర్, క్వాలిటీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తారంటే, పైప్కి వెల్డింగ్ ఇలా వస్తుంది కదా, ఇక్కడ ఇక్కడ సపోజ్ ఇక్కడ ఒక వెల్డింగ్ ఉంది, ఇక్కడ ఒక వెల్డింగ్ ఉంది అనుకోండి, వెల్డింగ్ మీద ఇలా చెయ్యేసి చూస్తారు ఏమైనా లీక్ ఉందా అని. లీక్ ఉంటే ఇక్కడ వాటర్ ఉంటది కదా, చిన్న చెమ్మ ఉంటది కదా, ఆ వాటర్ చేతికి తగులుతుంది, అంటే ఇక్కడ లీక్ అవుతుంది అని ఆ జాయింట్ నెంబర్, పైప్ నెంబర్ నోట్ చేసుకుంటారు. అలాగే ఎక్కడెక్కడైతే రిపేర్స్ ఉన్నాయో అన్ని కూడా రిపేర్స్ మనం అటెంప్ట్ చేసుకొని ఫైనల్ గా వీళ్ళందరూ కూడా ఒక చోట ఒక రోజు పెట్టుకుంటారా, దీనికి ఇలా మన జాబ్ ఇన్స్పెక్షన్ రిపేర్ చేయాలి అని చెప్పేసి అవన్నీ మళ్ళీ రిపేర్ చేస్తారు, మళ్ళీ రెండోసారి హైడ్రో టెస్టింగ్ చేస్తారు. అప్పుడు ఏమి లీక్స్ ఏమి రాదు కదా, ఓకే పర్ఫెక్ట్ అని చెప్పేసి వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. దానికి ఇనాగ్రేషన్ డేట్ ఏదో పెట్టుకుని ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇది ప్రాసెస్. ఓకేనమ్మా. ఇప్పుడు మనం కూడా ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కార్ కొన్నాం అనుకోండి, కార్ కొన్న వెంటనే డబ్బులు ఇచ్చేసి కార్ కొనేం కదా, దాన్ని ఒక టెస్ట్ డ్రైవ్ వేస్తాం, అంటే ఒకసారి మనం టెస్ట్ చేస్తాం. సో అలాగే ఏదైనా కానీ మనం టెస్ట్ చేయాలి. ఎందుకంటే దానివల్ల వచ్చే ఇబ్బందులు వల్ల పబ్లిక్ ఎవరికి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి కంపెనీస్ కొన్ని ఒక పాలసీ పెట్టుకుంటది, సేఫ్టీ క్వాలిటీ మాన్యువల్, క్వాలిటీ క్యూఎంఎస్ అని చెప్పేసి క్వాలిటీ మాన్యువల్ సిస్టమ్ అని చెప్పేసి, మేనేజ్మెంట్ సిస్టమ్ అని. ఆ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా మనం ఏదైతే పాలసీస్ ఉంటాయో అవన్నీ మనం ఫాలో అవ్వాలి, బికాస్ ఆఫ్ సేఫ్టీ రీజన్. తర్వాత ఇది మెయిన్, లీక్స్ ఇన్ ట్యూబింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి మనము బెవల్ కి డిపిటి చేయాలి, రూట్ కి డిపిటి చేయాలి, అండ్ ఫైనల్ డిపిటి చేయాలి. నెక్స్ట్ ట్యాంకింగ్. ట్యాంక్స్ అంటే మనకు తెలుసు, ఆయిల్ ట్యాంక్స్ కానివ్వండి, పెట్రోల్ ట్యాంక్స్ కానివ్వండి. ఓకే, ఈ ట్యాంక్స్ కి ఏంటంటే లోపల మనకి క్లాడియం షీట్స్ ఉంటాయి, సో స్టోరేజ్ అయ్యేటువంటి క్లాడియం షీట్స్ ఉంటాయి అక్కడ మనకి ఏవైనా సరే. అలాగే ట్యాంక్స్ మనకు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ ప్లేట్ కి కింద ఉన్న ప్లేట్ కి చేయడం వల్ల రెండు ఒకేసారి మ్యాచింగ్ కాదు కదా, టీ జాయింట్స్ వస్తుంటాయి. కొన్ని జాయింట్స్ కి ఏంటంటే మనకి అక్కడ ఎల్పిటి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత వెల్డ్ చూసారా, ఇక్కడ నేను లాస్ట్ లో వెల్డింగ్ గురించి చెప్తున్నాను. అందరూ కూడా ఎల్పిటి అని అంటే ఏం చెప్తారు, ఓన్లీ వెల్డింగ్ ఇన్స్పెక్షన్ అంటాం. ఓకే, సో వెల్డింగ్ అంటే మోస్ట్లీ అన్ని కూడా మనకి కవర్ అయిపోతాయి ఇక్కడ. తర్వాత చూడండి ఇక్కడ ఈ పాయింట్, ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్ విత్ ఎక్సలెంట్ సక్సెస్. ఎల్పిటి అనేది ఇస్ ఎక్సలెంట్ సక్సెస్ అన్నమాట. ఆన్ ది స్పాట్ లో రిజల్ట్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అందుకే ఎక్కువగా మోస్ట్లీ ఇండస్ట్రీలో అందరూ కూడాను ఎల్పిటికి ప్రిఫర్ చేస్తారు. ఓకే, సో ఎల్పిటి ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే, సపోజ్ ఎంపిటి ఉంది, ఎంపిటి కూడా సర్ఫేస్ డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేయొచ్చు, కానీ ఎంపిటి ఏంటి, ఓన్లీ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ మాత్రమే మనం ఇన్స్పెక్షన్ చేస్తాం, ఓన్లీ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్సే. కానీ ఎల్పిటి అలా కాదు, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ తో పాటు నాన్ ఫెర్రస్ ని కూడా ఇన్స్పెక్షన్ చేయొచ్చంట. తర్వాత సిరామిక్స్, పౌడర్డ్ కోటెడ్ మెటల్స్, గ్లాస్, ప్లాస్టిక్, సింథటిక్ మెటీరియల్స్, ఇన్ని మెటీరియల్ చేయొచ్చు. అందుకే ఎంపిటి కంటే కూడా ఎల్పిటి ఎక్కువగా మనకి ఒక రకంగా అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి, సర్ఫేస్ లెవెల్ డిఫెక్ట్స్. అదే సబ్ సర్ఫేస్ డిఫెక్ట్స్ కావాలంటే ఎల్పిటి పనికిరాదు, ఖచ్చితంగా ఎంపిటి యూజ్ చేయడమే. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ మనకి పెనట్రేటింగ్ టెస్టింగ్, పిటి, మోస్ట్లీ యూజింగ్ ఆన్ స్టీల్ పార్ట్స్ అండ్ పర్టికులర్లీ ఇన్ ద రైల్ రోడ్ ఇండస్ట్రీ. మనకి రైల్వే ట్రాక్స్ ఉంటాయి అండ్ స్టీల్ పార్ట్స్. రైల్వే ట్రాక్ల మీద ఏంటంటే మనం ఆ ట్రైన్ ఇలాగెళ్తూ ఉంటది, ఈ మిగతా పార్ట్ అంతా కూడా మట్టిలో ఉంటది. ఓకే, ఈ మట్టిలో ఉండటం వల్ల ఏంటంటే, సో ఈ పార్ట్ ని మనం ఇన్స్పెక్షన్ చేయాలి అంటే ఒక ఎంపిటి పాసిబిలిటీ కాదు. ఓకే, రేడియోగ్రఫీ ఫిలిం పెట్టడానికి డిఫికల్ట్. సో యూటీకి వచ్చేసరికి ఏంటంటే కింద ఉండేటువంటి ఏరియా ఇలాగా, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ డ్రా చేస్తాను చూడండి, ఇది రైల్వే ట్రాక్ ఇది. ఓకే, ఈ రైల్వే ట్రాక్ కి ఇలా ఉంటది మనకి. ఓకే, ఇవన్నీ రాళ్ళు. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక థిక్నెస్ ఉంటుంది, ఇక్కడ థిక్నెస్ ఉంటుంది, ఇక్కడ థిక్నెస్, డిఫరెంట్ థిక్నెస్ ఉంటుంది ఇది ట్రాక్. ఓకే అమ్మా, సో ఈ డిఫరెంట్ థిక్నెస్ ఉండేటప్పుడు ఈక్వల్ థిక్నెస్ అనుకోండి, మనం యూటీ చేయొచ్చు నార్మల్ ప్రోబ్ తో. సో డిఫరెంట్ థిక్నెస్ ఉండటం వల్ల ఏమవుతుందంటే, థిక్నెస్ అన్నింటినీ కూడా ఏ ఏరియాకి ఏ థిక్నెస్ ఏంటనేది మనం సింపుల్ గా, చాలా మంది అంత ఎగ్జాక్ట్ గా ఎవరు చేస్తున్నారు,
ఈ రోజుల్లో ఏదో కెమికల్ అప్లై చేసేస్తారు, గ్రీజ్ రాసేస్తారు, ఇలాగ స్కాన్ చేసి వచ్చేస్తారు. కానీ అక్కడ డిఫరెంట్ థిక్నెస్లు ఉంటాయి, అంతా ఒక థిక్నెస్ ఉండదు. సో ఆ థిక్నెస్ ని బట్టి మనం రేంజ్ తీసుకొని సో లాంగిట్యూడినల్ ప్రోబ్ ని ఉపయోగించి మనం చేసుకోవాలి. లేదు అనుకుంటే అక్కడ ఏమైనా యాంగిల్స్ లాగా అనిపించినట్లయితే మనకి కర్వేచర్ ప్రోబ్ ని, అంటే కర్వేచర్ ప్రోబ్ అంటే మనకి యాంగిల్ ప్రోబ్స్ ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకే మీకు స్పెషలైజ్డ్ అనమాట. రైల్ రోడ్ ఇండస్ట్రీకి విచ్ ఇస్ ద స్పెషలిస్ట్ మెథడ్ అంటే అల్ట్రాసోనిక్ టెస్టింగ్. అల్ట్రాసోనిక్ టెస్టింగ్ లో మోస్ట్లీ ఏ డిఫెక్ట్ ఎక్కువగా మనకి ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుందంటే సైడ్ వాల్ ఫ్యూజన్ డిఫెక్ట్స్. ఓకే, నెక్స్ట్. ఓకే అమ్మా, అందరికి స్క్రీన్ కనిపిస్తుంది కదా? నాకు ఒకసారి చెప్పాలి, నేను అడిగిన వెంటనే ఆన్సర్ నాకు కావాలి. స్క్రీన్ కనిపిస్తుందంటే నాకు ఇలా కనిపించట్లేదు. లేదు సార్, డార్క్ అయిపోయింది సార్. ఎస్, కనిపించట్లేదు. డార్క్ అయిపోయింది. ఇప్పుడు లేదు సార్. బ్లాక్ అయిపోయింది. ఓకే సార్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే పీటీ మోస్ట్లీ ఇన్ ద స్టీల్ పార్ట్స్. స్టీల్ పార్ట్స్ అంటే మనకి ఇండస్ట్రియల్ గా ఎక్కువగా ఉపయోగించేది స్టీల్ పార్ట్స్ మీదే. సో తర్వాత పర్టికులర్లీ ఇన్ ద రైల్ రోడ్ ఇండస్ట్రీ, సో రైల్వే ట్రాక్స్ మీద రైల్వే రోడ్ ఇండస్ట్రీలో మనం ఎక్కువగా ఎల్పిటి వాడతాము. ఓకే అమ్మా. తర్వాత ఇక్కడ మనం ఇందాక బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ గురించి మాట్లాడుకున్నాము, ఇప్పుడు కొంచెం కలర్ ఇమేజెస్ గురించి చూద్దాము. ఇక్కడ జనరల్ గా ఏంటో చూడండి, మనకి ఫస్ట్ మెటీరియల్ మీద మనం క్లీనర్ ని అప్లై చేస్తున్నాం. ఓకే, ప్రీ క్లీనింగ్. ఈ ప్రీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనకి ఈ క్లీనర్ అంతా డ్రై అయిపోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ప్రీ క్లీనింగ్ అయిపోయిన వెంటనే డ్రై అవ్వకుండానే పెనట్రెంట్ అప్లై చేసేస్తారు. అంటే క్లీనర్ మనం అప్లై చేసిన వెంటనే డ్రై అయిపోతుంది, కానీ కొన్ని చోట్ల ఉండిపోతుంటది క్లీనర్. అలా ఉండిపోయినప్పుడు మీకు చక్కగా నీట్ గా క్లీన్ చేసిన తర్వాత మీరు పెనట్రెంట్ అప్లై చేయాలి. ఇలా పెనట్రెంట్ అప్లై చేశారు. ఇలా పెనట్రెంట్ అప్లై చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్ గాను కొంత డోల్ టైం ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి ఈ క్లాత్ ఏదైతే ఉందో ఈ స్మూత్ క్లాత్ ని లెంట్ ఫ్రీ క్లాత్ అని అంటారు. ఇది యూటీలోని మనం ఎల్పిటీలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. లెంట్ ఫ్రీ క్లాత్, ఎల్ఐ అంటే లెంట్, లెంట్ ఫ్రీ క్లాత్ అని చెప్పేసి ఉంటారు. సో ఇది దీంతో మనం ఎక్సెస్ పెనట్రెంట్ ని రిమూవ్ చేసిన తర్వాత డెవలపర్ ని అప్లై చేస్తున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, డెవలపర్ ని అప్లై చేస్తుంటే ఎంత డిస్టెన్స్ ఇస్తున్నాడో. ఖచ్చితంగా మీరు డెవలపర్ ని అప్లై చేసేటప్పుడు డిస్టెన్స్ ఇవ్వాలి. ఆ డిస్టెన్స్ ఇవ్వకుండా మీరు దగ్గర నుంచి అప్లై చేస్తే స్ప్రే అనేది ఇలాగ మీకు ఒక్కసారిగా ఫ్లో ఎక్కువ అవటం వల్ల, ఓకే, సో ఈ ఫ్లో ఎక్కువ అవటం వల్ల ఇది ముద్దగా ఇది పదే అవకాశం ఉంటుంది. స్ప్రే మీకు సరిగా రాదు, అలాగ చేస్తే మీకు రిజెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీకు డెవలపర్ అప్లై చేస్తుండేటప్పుడే ఇక్కడ మీకు ఒక డిఫెక్ట్ కనిపిస్తుంది చూసారా, కానీ క్లారిటీ లేదు. ఎప్పుడు ఆ క్లారిటీ వస్తుంది అంటే ఆ డెవలపర్ అనేది కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఇండికేషన్ వచ్చింది. ఓకేనమ్మా. సో అది దీన్ని మనం క్రాక్ కింద మనం చెప్పి చూపిస్తాం. అయితే ఈ క్రాక్ ఏ క్రాక్ ఇది? సర్ఫేస్ క్రాక్. ఓకే, నెక్స్ట్ క్యాపిలరీ యాక్షన్. మనకి ఎల్పిటి ప్రిన్సిపల్ అంటే ఏంటి? క్యాపిలరీ యాక్షన్. ఎల్పిటి ప్రిన్సిపల్ అంటేనే క్యాపిలరీ యాక్షన్. ఈ క్యాపిలరీ యాక్షన్ మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అని అంటే మెటీరియల్లో ఉండేటువంటి డిఫెక్ట్స్ ని ఫైండ్ అవుట్ చేయటంలో పెనట్రెంట్ ఈ క్యాపిలరీ యాక్షన్ సపోర్ట్ తో మెటీరియల్ లోకి చొచ్చుకొని పోతుంది. సో ఏ రకంగా వెళ్తుంది క్యాపిలరీ యాక్షన్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పడం కోసం, ఒక మెటీరియల్లోని డిఫెక్ట్ ఉన్న ప్లేస్, ఖాళీ డిఫెక్ట్ ఉన్న ప్లేస్ నే మనం తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, ఇది మెటీరియల్ ఇంకా చాలా ఉంది, కానీ మనం ఒక డిఫెక్ట్ ఉండే ప్లేస్ ని మనం తీసుకుంటున్నాము. తీసుకొని క్యాపిలరీ యాక్షన్ అంటే చూడండి, ఇక్కడ మనకి ఏ రకంగా ఈ కెమికల్ అనేది లోపలికి వెళ్తుంది.
ఎంతవరకు వెళ్తుంది చూడండి. నేను మీకు ఏమంటాను, జనరల్ గా ఇక్కడ నుంచి 4 mm డిఫెక్ట్ మాత్రమే మనకు ఫైండ్ అవుట్ అవుతుంది అంటే 4 mm ఇంతవరకే అనుకోండి. కానీ ఇంకా ఉంది కదా, అంటే ఇది ఓపెన్ టు ద సర్ఫేస్ అంటే సర్ఫేస్ డిఫెక్ట్స్ అంటే ఇక్కడ. ఓకే, సర్ఫేస్ డిఫెక్ట్స్ అంటే ఇక్కడ, కానీ ఈ సర్ఫేస్ నుంచి ఇలా ఓపెన్ అయి ఉంది. ఓకేనా, దీన్నే ఓపెన్ టు ద సర్ఫేస్ అంటారు. ఇందాక నేను మీకు చూపిస్తాను అని అన్నాను కదా, ఓపెన్ టు ద సర్ఫేస్ అంటే ఇది సర్ఫేస్, ఇదంతా ఈ సర్ఫేస్ నుంచి ఇది ఓపెన్ అయి ఉంది. కాబట్టి ఓపెన్ అయి ఉన్నది కాబట్టి నువ్వు కెమికల్ అప్లై చేసేటప్పుడు ఇది ఎంతవరకు అయితే వెళ్తుందో ఇంతవరకు వెళ్తుంది. సపోజ్ నేను 4 mm ఇంతవరకే అంటాను, కానీ ఇది 8 mm ఉంది. అంటే ఎంత వరకు అయితే కెమికల్ వెళ్తుందో అంతవరకు నీకు డిఫెక్ట్స్ వస్తాయి. ఓకేనమ్మా. సో ఆ డిఫెక్ట్స్ ని మనం ఏమంటాము అంటే, మనకు ఉండేటువంటి డిఫెక్ట్స్ తాలూకా ఓరియంటేషన్ బట్టి ఆ డిఫెక్ట్ నేమ్ అనేది మనం ఇస్తాం. మీకు ఇక్కడ చెప్పడానికి గల రీజన్ ఏంటంటే, ఈ పెనట్రెంట్ అనేది ఇక్కడ మనకు లోపలికి ఏ రకంగా వెళ్తుందో చూడండి. ఇది క్యాపిలరీ యాక్షన్ అంటే లోపలికి చొచ్చుకుపోయే స్వభావం ఉన్నదాన్ని క్యాపిలరీ యాక్షన్ అంటారు. ఓకే, నెక్స్ట్ డెవలపింగ్ యాక్షన్. డెవలపింగ్ యాక్షన్ అంటే ఎలా ఉంటుంది, డెవలపర్ అప్లై చేసిన దాని యాక్షన్ ఎలా ఉంటుంది అని అంటే, లోపట ఉండేటువంటి పెనట్రెంట్ నువ్వు డెవలపర్ అప్లై చేసావు కదా, ఈ డెవలపర్ ఏం చేస్తుంది, డెవలపర్ లోపల పెనట్రెంట్ లోకి వెళ్ళి పెనట్రెంట్ ని బయటకు లాగుతూ ఉంటది. ఆ పెనట్రెంట్ బయటకు లాగి ఇదంతా డెవలపర్ వైట్ గా ఉంటది కదా, ఈ ఏరియాలో నీకు పెనట్రెంట్ అనేది రెడ్ గా కనిపిస్తుంది. అప్పుడు నీకు డిఫెక్ట్ ఐడెంటిఫికేషన్ అవుదా. ఇక్కడ ఎందుకు మనకి పెనట్రెంట్ లేదు, ఇక్కడ ఎందుకు పెనట్రెంట్ లేదు, ఇక్కడే పెనట్రెంట్ ఎందుకు వెళ్ళింది అంటే ఇక్కడ డిఫెక్ట్ ఉంది. డిఫెక్ట్ ఉన్న చోట పెనట్రెంట్ వెళ్తుంది. ఆ లోపలికి వెళ్ళిన పెనట్రెంట్ నీకు కనిపించదు. లోపలికి వెళ్ళిన పెనట్రెంట్ నీకు కనిపించదు. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఆ లోపలికి వెళ్ళిన పెనట్రెంట్ మనకు కనిపించినప్పుడు మనం డెవలపర్ని అప్లై చేస్తే డెవలపర్ లోపలికి వెళ్ళి ఆ పెనట్రెంట్ బయటకు తీస్తుంది. బయటకు తీసి ఇక్కడ డిఫెక్ట్ ఉంది అని మనకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఓకే అమ్మా, క్లియర్, అందరికి అర్థమైందా? మీకు మ్యూట్ నుంచి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడి చెప్పడానికి మీకు టైం పడుతుంది, కాబట్టి ఇలా అంటే నాకు సరిపోద్ది, అర్థమైంది అని అంటే. ఓకే, తర్వాత మనం వాళ్ళకి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మనకు కొన్ని డిఫెక్ట్స్ వస్తాయి కదా, ఆ డిఫెక్ట్స్ చూడండి, ఎగ్జాంపుల్ ఇలా ఉంటాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్, మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు డిఫెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఈ వెల్డ్ ని అబ్జర్వ్ చేయండి, ఒక ½ మినిట్ నేను దీని గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయండి, ఇది ఒక వెల్డింగ్ ఇది. ఓకే, ఈ వెల్డింగ్ లో మనం ఎల్పిటి టెస్టింగ్ చేసాం. ఈ వెల్డింగ్ కి చేసేటప్పుడు ఇక్కడ మనకి పెనట్రెంట్ కనిపిస్తుంది. ఓకే, ఈ పెనట్రెంట్ మనకి ఇక్కడ డిఫెక్ట్ క్రాక్ అని చెప్పి చూపిస్తుంది. అయితే ఇది క్రాక్ ఆ డిఫెక్ట్? ఎస్, క్రాకే. కానీ ఈ క్రాక్ ఏ క్రాక్? టోయ్ క్రాక్. ఎస్, ఇది టోయ్ లొకేషన్ లో ఉంది కాబట్టి టోయ్ క్రాక్. ఇదే క్రాక్ ఇక్కడ ఉన్నది అనుకోండి, సర్ఫేస్ క్రాక్. చూసారా, అది క్రాకే ఇది క్రాకే, కానీ క్రాక్ ఉండేటువంటి లొకేషన్ చేంజ్ అవటం వల్ల దాని పేరు మారిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీ అందరికి ఒక మాట చెప్తున్నాను. నేను వైజాగ్ లో ఉన్నాను అనుకోండి, నన్ను అందరూ సత్యనారాయణ గారు అని పిలుస్తారు. నేను ఈ లొకేషన్ చేంజ్ అయ్యి మా సొంత ఊరు వెళ్ళాను అనుకోండి, నన్ను సంతోష్ అని పిలుస్తారు. ఓకే, నా పెట్ నేమ్ సంతోష్. ఓకే, సో అంటే ఏంటంటే మనం ఏ లొకేషన్ లో అయితే ఉంటామో ఆ లొకేషన్ ని బట్టి మనకి ఆ డిఫెక్ట్ ని ఆ పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకేమ్మా, సో ఇక్కడ ఉండేటువంటి లొకేషన్ ఫస్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. డిఫెక్ట్ కంటే కూడా ఫస్ట్ లొకేషన్ ఏంటి? సో టోయ్ లొకేషన్. ఈ టోయ్ లొకేషన్ లో మనకు వచ్చినటువంటి ఈ క్రాక్ ని టోయ్ క్రాక్ అని చెప్పుకోవాలి.
అలాగే ఇదే క్రాక్ ఇక్కడ ఉంటే ఇది సర్ఫేస్ లొకేషన్, సర్ఫేస్ క్రాక్. నువ్వు రిపోర్ట్ లో కూడా అలానే రాయాలి, టోయ్ క్రాక్ సర్ఫేస్ క్రాక్ అని. ఎందుకంటే నువ్వు క్రాక్ అని రాసి వెళ్ళిపోయావు అనుకో, నెక్స్ట్ షిఫ్ట్ రిలీవర్ కి అరే క్రాక్ అని రాశాడు, నాకు సూపర్వైజర్ అడుగుతున్నాడు ఇది క్రాక్ ఎక్కడొచ్చిందో అడుగుతున్నాడు, నేను ఏమని చెప్పాలి అని అంటే నీకు తెలియదు. వాడేమో క్రాక్ అని రాసి వెళ్ళిపోయాడు, నీకంటే ముందున్నాడు. అందుకే అది మనం టోయ్ క్రాకా సర్ఫేస్ క్రాకా అని చక్కగా మనం నీట్ గా రాసుకుంటే మనకు ఆ డిఫెక్ట్స్ అనేది ఒక ఐడియా వస్తుంది. ఓకే అమ్మా, ఓకే క్లియర్. నెక్స్ట్ తర్వాత ఈ వెల్డింగ్ అబ్జర్వ్ చేయండి. ఈ వెల్డింగ్ అసలు జాబ్ కూడా చాలా నీట్ గా ఉంది, చాలా షైన్ గా ఉంది, బ్రైట్ గా ఉంది, అంటే కరోటెడ్ కాదు. ఓకే, ఇలాంటి మెటీరియల్స్ జనరల్ గా మనకి ఏముంటాయంటే కొంచెం మెటల్ షైనింగ్ ఉన్న మెటీరియల్ ఎస్ఎస్ మెటీరియల్స్. ఓకే, కొంచెం బ్లాక్ గా ఉంటే కార్బన్ స్టీల్ మెటీరియల్స్. సో ఓకే, సో ఈ ఎస్ఎస్ ఏదైనా కానివ్వండి మెటీరియల్, ఇక్కడ మన ఫోకస్ ఏంటంటే డిఫెక్ట్. ఈ డిఫెక్ట్స్ చూడండి, ఇది ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఒక్కటే ఉన్నది అనుకోండి, దీన్ని మనం పొరాసిటీ అంటాం, షార్ట్ కట్ నేము పోర్ అని అంటాం, పొరాసిటీ. అలా కాకుండా ఇది రెండు కంటే కూడా ఎక్కువ ఉన్న, రెండు లేదంటే అంతకంటే ఎక్కువ ఉన్నది అనుకోండి, దీన్ని మనం క్లస్టర్ అంటే సమూహం, గ్రూప్. ఓకే, దీన్ని మనం క్లస్టర్ పొరాసిటీ లేదు అనుకుంటే గ్రూప్ పొరాసిటీ ఓకే అని చెప్పేసి అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఒక రెండు వెల్డింగ్లు చూసాం ముందు. ఒక వెల్డింగ్ లోనేమో టోయ్ క్రాక్ వచ్చింది, ఒక వెల్డింగ్ లోనేమో ఏమొచ్చింది, పొరాసిటీ కాదు, క్లస్టర్ పొరాసిటీ. ఓకేమ్మా, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ గుడ్, పొరాసిటీ అని చెప్పినా బాగానే చెప్పావు. బట్ ఏంటంటే మనకి పొరాసిటీ అంటే ఒక రకమైన యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఉంటుంది, క్లస్టర్ పొరాసిటీ అంటే ఒక రకమైన యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఉంటుంది. కాబట్టి మన డిఫెక్ట్ ని మనం కరెక్ట్ గా డిఫైన్ చేయగలిగితే దానికి మన యాక్సెప్టెన్స్ క్రైటీరియా మనం ఇచ్చి ఆ డిఫెక్ట్ ని మనం ఇది యాక్సెప్టా రిజెక్టా అనే ఒక నిర్ణయానికి మనం రావచ్చు. సో డిఫెక్ట్ మనం సరిగ్గా ఎవాల్యుయేట్ చేయగలగాలి. తర్వాత ఆ రెండు వెల్డింగ్స్ కూడా మనకి వెల్డింగ్ ఏమో ఇంత విడుతుంది, రెండు వెల్డింగ్స్ కూడా. మరి ఇక్కడ వెల్డింగ్ ఏంటి ఇంతే ఉంది, చిన్న వెల్డింగ్ ఉంది, ఏంటి రీజన్? రూట్ సార్. ఎస్, దిస్ ఈస్ ద రూట్ ఏరియా. ఓకే, సో ఇది మనకి ఓకే. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇది వెల్డింగ్. ఇది ఇంతవరకు మనం చూసినటువంటి రెండు వెల్డింగ్స్ కూడా, ఇంతవరకు మనం చూసిన రెండు వెల్డింగ్స్ కూడా ఈ లొకేషన్ లో చూసాం. ఓకే, ఇప్పుడు ఈ చూసినటువంటి వెల్డింగ్ ఇది, అంటే ఇది మీకు ఏ షేప్ లో ఉంది? జనరల్ గా మనకి వి షేప్ లో ఉంది. వి అంటే ఇది కూడా బట్ట వెల్డే, ఇది బట్ట వెల్డ్. ఓకే, సో మనకి రెండు రకాల వీలు వస్తుంటాయి, అది ఒకసారి చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పెయింట్ లో స్కెచ్ సరిగ్గా రావట్లేదు, బట్ అర్థం చేసుకోండి. ఓకే, సపోజ్ చూడండి, ఇటు కూడా మనకి వెల్డింగ్ అనేది ఇటు కూడా విడుతుంది, ఇటు విడుతుంది, రెండు వైపులా విడుతుంది. ఓకే, ఈ రెండు వైపులా విడుతుంది. పైగా ఏంటంటే ఇది ఒక వి షేపు అండ్ ఇది ఒక వి షేపు, ఇది డబల్ వి. ఇది బట్ట వెల్డే, ఇది బట్ట వెల్డే. ఓకే, ఇది బట్ట వెల్డే, ఇది బట్ట వెల్డే. నేను మీకు క్లియర్ గా రెండోసారి నేను మీకు చేసి చూపిస్తాను. ఓకే, సో ఇది బట్ట వెల్డే, మనకి ఇది బట్ట వెల్డే.
చూసారా? సో మనకి ఇక్కడ ఉన్నటువంటిది ఇది కూడా మనకి విడ్త్ అలాగే ఉంది, ఇది కూడా విడ్త్, అంటే రెండు వైపులా విడ్త్ ఈక్వల్ గా ఉంది. సో అంటే రెండు వైపులా రెండు వైపులా ఏంటంటే బెవల్స్ క్రియేట్ చేసి ఉన్నాయి. సో దీన్ని బట్ వెల్డ్ అంటారు. ఇది డబుల్ వి జాయింట్, బట్ వెల్డే కానీ డబుల్ వి జాయింట్, ఇది సింగిల్ వి జాయింట్. ఇప్పుడు మీరు సింగిల్ వి జాయింట్ మీద మీరు ఇన్స్పెక్షన్ చేస్తా అంటే ఇప్పుడు ఈ పైప్ ఏ జాయింట్ ఇది? సింగిల్ వి జాయింట్. ఒకవైపు విడ్త్ ఉంది, రెండో వైపు సన్నం ఉంది. ఇప్పుడు ఇది విడ్త్ కదా, ఇది మనకి ఇది చిన్నదన్నమాట. ఓకే, ఇప్పుడు దీనంత విడ్త్ లేదు కదా, ఇది సింగిల్ వి జాయింట్. ఓకే, క్లియర్. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ఇది విడుతుంది, ఇది విడుతుంది, మీరు రెండు వైపులా కూడా విడుతుంది. ఓకే, అంటే మీకు చూడగానే పైప్ చూడగానే బట్ వెల్డ్ జాయింట్ సింగిల్ వి డబుల్ వి అని తెలియడం కోసం చెప్తున్నాను. అదే మన దగ్గర బేసిక్ వెల్డింగ్ ఇన్స్పెక్టర్ కోర్స్ ఉంది. ఓకే, అందులో మీరు చూసినట్లయితే వెల్డింగ్ టైప్స్ ఇవన్నీ కూడా ఇందులో చాలా వెల్డింగ్ సూపర్వైజర్ మనం ఇచ్చేటువంటి వెల్డింగ్ బేసిక్ వెల్డింగ్ ఇన్స్పెక్టర్ కోర్స్ అనేది చాలా అవసరం. ఓకే, మన ఎన్డిటి ఇన్స్పెక్షన్ చేసినట్టు ఫ్యూచర్ లో మన ఒక సిసిప్లంట్ ఎగ్జామినేషన్ రాసుకోవడం కోసం ఈ నాలెడ్జ్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి బేసిక్ నాలెడ్జ్. సో వెల్డింగ్ ఇది మనకి రూట్ ఏరియా అన్నమాట. జనరల్ గా ఏంటి, ఎల్పిటిలో సర్ఫేస్ డిఫెక్ట్స్ అని అంటున్నాం. ఓకే, ఇది సర్ఫేస్, ఇది రూట్. మనకి సర్ఫేస్ అని అంటే ఇటువైపు చూస్తే నాకు ఇది సర్ఫేస్. ఓకే, నేను ఇలా ఇది ప్లేట్ అనుకుందాం, లేదంటే పైప్ అనుకుందాం. ప్లేట్ అనుకోండి, ఇలా తిప్పాను అనుకోండి రూట్ వైపు తిప్పుతున్నా, ఇది నాకు సర్ఫేస్. అవునా కాదా? అవును సార్. అవును, ఎస్. నేను ఇటువైపు చూస్తే ఇది నాకు సర్ఫేస్ అవుద్ది, ఇటువైపు తిప్పితే ఇది నాకు సర్ఫేస్ అవుతుంది. కానీ ఇటువైపు తిప్పితే ఇది నాకు సర్ఫేస్ అవ్వదు. ఓకే, సో అలాగే వీడు రూట్ వైపు చేస్తున్నాడు, డైరెక్ట్ గా రూట్ వైపు చేస్తున్నాడు కాబట్టి రూట్ తెలుస్తాయి. సో రూట్ మీద ఏ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఇది క్రాక్స్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఈ క్రాక్స్ ఏంటంటే రూట్ లో ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. అదే ఇక్కడ మనకి ఒక పెద్ద పైప్ ఉన్నది అనుకోండి, అదే ఇక్కడ మనకి ఒక పెద్ద పైప్ ఉన్నది. ఓకే, ఈ పైప్ లో నువ్వు ఇలా ఉన్నావు, ఈ పైప్ లో నిల్చున్నావు. పైప్ లో నిలిచిన తర్వాత ఇది సింపుల్ పాయింట్ అనుకోండి. ఈ పైప్ లో నువ్వు వెళ్తే ఇటువైపు వెళ్తే వెల్డ్ నీకు పెద్ద వెల్డ్ వస్తుంది, ఇటువైపు వెళ్తే చిన్న వెల్డ్ వస్తుంది. సో నువ్వు ఇటువైపు ఇది రూట్ ఏరియా, ఇది రూట్. ఓకే, ఈ రూట్ ఏరియా సైడ్ నువ్వు ఇన్స్పెక్షన్ చేస్తావు అంటే ఇది నీకు సర్ఫేస్ అవుద్ది. అదే నువ్వు ఇక్కడుండి ఇన్స్పెక్షన్ చేస్తే ఇది నీకు సర్ఫేస్ అవుద్ది. ఓకే, అర్థమైందా? ఓకే, క్లియర్. తర్వాత ఇక్కడ ఒక డిఫెక్ట్ ఉంది. ఈ డిఫెక్ట్ అబ్జర్వ్ చేయండి, ఇది మనకి క్లస్టర్ పొరాసిటీ అంటాం. ఓకే, ఇక్కడతో మనం క్లోజ్ చేసేద్దాం. సో రేపు దీని గురించి మనం మాట్లాడుకుందాం.